వడ్రంగి సింహం. మన స్నేహితులను చూసి మనం ఎలాంటి వారో చెప్పచ్చు అన్నది నిజం. మంచివారితో స్నేహం చేస్తే మనకి మంచి లక్షణాలు అలవాటవుతాయి. చెడ్డవారితో స్నేహం చేస్తే మనకి ఆ చెడ్డ లక్షణాలే వస్తాయి. ఒక్కోసారి మనకంటే పెద్దవారితో స్నేహం చేస్తే దానివల్ల మనకి లాభం కూడా కలుగుతుంది, నష్టము కలుగుతుంది. సందర్భానుసారంగా లాభ నష్టాలను అంచనాలు వేసుకొని వివేకంతో ముందు చూపుతో స్నేహితులను ఎంచుకోవాలి. మన స్నేహితుడి వల్ల కానీ అతని అలవాట్ల వల్ల కానీ మనకి ఇబ్బంది అంటూ ఏర్పడితే మొహమాటంతో అతనితో స్నేహం కొనసాగించడం కంటే నిర్మోహమాటంగా అతనితో స్నేహం తెగతెంపులు చేసుకొని రాబోయే ఆపదల నుంచి తప్పించుకోవాలి. ఈ కథలో ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం ఎందుకు తెగతెంపులైందో చెప్పుకుందాం. వల్లభాపురం అనే గ్రామంలో ఓ వడ్రంగి ఉండేవాడు. వడ్రంగి అంటే చెక్క పనులు చేసుకుంటూ అతను జీవితం గడుపుతూ ఉండేవాడు. అతడు పూజా మందిరాలను తయారు చేయడంలో సిద్ధహస్తుడు. ప్రతిరోజు 1-2 పూజా మందిరాలను తయారు చేసుకొని అడవిదారి వెంట నడిచి పట్నం చేరుకొని వాటిని అమ్ముకొని ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కొని చీకటి పడకుండా అడవిదారి వెంట ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు ఆ వడ్రంగి అడవిదారి వెంట నడిచి వెడుతూ ఉంటే అతనికి ఓ పెద్ద సింహం కనిపించింది. అతను భయంతో వణికిపోయాడు. అప్పుడు ఆ సింహం, ఓ మానవుడా, భయపడకు, నేను నిన్ను ఏమి చెయ్యను అంటుంది. కొంతసేపటికి ఆ వడ్రంగికి భయం తగ్గి ఆ సింహం మీద నమ్మకం కలిగింది. అతను తన దగ్గర ఉన్న ఆహారం మూటలో నుంచి కొంత ఆహారం తీసి ఆ సింహానికి పెడతాడు. సింహం ఆ ఆహారాన్ని తిని బాగుంది బాగుంది అంటూ ఆ వడ్రంగిని మెచ్చుకుంటుంది. ఆ రోజు నుండి ఆ వడ్రంగి సింహం మంచి స్నేహితులవుతారు. వడ్రంగి రోజు సింహం కోసం ఏవో కొన్ని తినుబండారాలు తెచ్చి పెట్టేవాడు. సింహం అవి తిన్నాక కాసేపు కబుర్లు చెప్పుకున్నాక వడ్రంగి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. జంతువులలో బలమైనది అడవికి రాజులాంటి సింహం తనకు స్నేహితుడని ఎంతో సంతోషపడేవాడు. సింహం జీవులలో ఉత్తమ జాతికి చెందిన మనిషి తనకు స్నేహితుడని ఆనందించేది ఈ సింహం. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు వడ్రంగి కొడుకు పుట్టినరోజు. అందుకని పిండి వంటలు చేసుకొని సింహం దగ్గరకు బయలుదేరుతాడు ఈ వడ్రంగి. సింహానికి అడవిలో కొంతకాలం క్రితం 2 స్నేహితులు అయ్యారు. ఎవరంటే అందులో ఒకటి నక్క, రెండవది కాకి. వాటికి సింహం తన వడ్రంగి మిత్రుడి గురించి గొప్పగా చెప్పింది. సింహం నోటి వెంట విన్న వడ్రంగిని చూడాలి అనుకుంటున్నట్లు ఆ కాకి నక్క సింహానికి చెప్పాయి. సింహం అందుకు సరే సరేలే అంది. ఒక వెదురు బుట్ట నిండా పిండి వంటలు పెట్టుకొని వస్తున్న వడ్రంగిని కాకికి నక్కకు చూపించింది సింహం. వడ్రంగి సింహాన్ని చూస్తాడు. దాని పక్కనే ఉన్న కాకిని నక్కను కూడా చూస్తాడు. వెంటనే దగ్గరలో ఉన్న చెట్టునెక్కి కూర్చుంటాడు టపీమని. సింహం వడ్రంగి ప్రవర్తనకు ఆశ్చర్యపోయి, ఓ నా వడ్రంగి మిత్రుడా, ఎందుకు చెట్టు ఎక్కి కూర్చున్నావు? ఈ కాకి నక్క నాకు స్నేహితుడు, వీళ్ళ వల్ల నీకు ఏ ఆపద కలగదు, చెట్టు దిగి క్రిందకు రా మిత్రమా అంటూ పలికింది. అప్పుడు వడ్రంగి సింహంతో, మిత్రమా, నువ్వు అడవి జంతువులలో ఉత్తమ జాతికి చెందిన జంతువని నీతో స్నేహం చేశాను. కానీ నువ్వు పక్షులలో నీచజాతికి చెందిన ఈ కాకితోనూ జంతువులలో నీచజాతికి చెందిన ఈ నక్కతోనూ స్నేహం చేశావు. అందువల్ల నీ మీద ఉన్న ఇష్టం, గౌరవ మర్యాదలు పోయాయి. ఈ కాకి ఉన్నదే, ఇది ఎంగిలి మెతుకుల కోసం తన జాతి వారినే పొడుస్తుంది. ఇక ఈ నక్క తన ఆహారం కోసం ఎంత కుతంత్రమైనా చేస్తుంది. ఇలాంటి వారితో నీకు స్నేహం చేసినా నీతో నేను స్నేహం అస్సలు చేయలేను అంటాడు. వడ్రంగి ఆ మాటలకు సింహానికి తను చేసిన తప్పేమిటో అర్థమయ్యి నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత వడ్రంగి చెట్టు దిగి ఇంటి దారి పడతాడు. చూసారా పిల్లలు, స్నేహం చేసేటప్పుడు ఎదుటి మనిషి గుణగుణాలు తెలుసుకుని స్నేహం చెయ్యాలి. లేకపోతే వాళ్ళకున్న చెడ్డ గుణాలన్నీ మనకు కూడా వచ్చేస్తాయి. అలాంటి స్నేహితులతో స్నేహం మనకి ఎప్పటికైనా సరే ముప్పే అన్న సంగతి గుర్తుంచుకోండి.